జిల్లాలో రాజకీయాలు రోజురోజుకు శరవేగంగా మారుతున్నాయి. అయితే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ రెండుగా చీలిపోయింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీ బరిలో వైఎస్ షర్మిలారెడ్డి ఎంపీ అభ్యర్థిగా నిలబడనున్నారు. మరోపక్క వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి బరిలో నిలబడుతున్నారు. దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. మరోపక్క రాజంపేటలో బత్యాల చెంగల్రాయుడు తన బల ప్రదర్శనను నిరూపించుకుంటున్నాడు. ఇటీవలే కాలంలో టీడీపీ చివరి జాబితాలో సుగవాసి బాలసుబ్రహ్మణ్యకు టికెట్ ఇవ్వడంతో బత్యాల చెంగల్రాయుడు ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. బత్యాల చెంగల్రాయుడుకు టికెట్ ఇవ్వకపోవడంపై కార్యకర్తలందరూ ఆయనతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలని ఆయనకు సూచనలు జారీ చేశారు. అందులో భాగంగా ఇవాళ రాజంపేటలో బత్యాల చెంగల్రాయుడు పెద్ద ఎత్తున ఆయన కార్యకర్తలతో బల ప్రదర్శన చేశారు.